పరిశుద్ధాత్మ దేవుడు నా మనసుని ఈరోజు మనం విన్న కీర్తన భాగంలో నుండి మన మూడవ వచనం వైపుకి నా మనసు మూడవ వచనం మీద ఆగింది. అందుకని మరలా ఆ మాటను ధ్యానం చేద్దాం. ఈరోజు క్లుప్తంగా ఆ మాట మీద మన మనసు పెడదాం. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు. పునాది పాడైపోయింది. దావీదు ఈ కీర్తనలో నుండి పునాది పాడైపోయింది, ఎవరేం చేయగలరు ఇంకా? నిజమే. పునాది పాడైపోయినప్పుడు ఇక వేస్ట్, ఇక ప్రయోజనం లేదండి, ఇక ఏమీ చేయలేము అంటారు. ఒక భౌతికమైన కట్టడానికి పునాది పాడైపోతే ఆ కట్టడాన్ని పడవేసి మళ్ళా నూతనమైనటువంటి కట్టడాన్ని నిర్మించుకోవాలి. అవునా కాదా? అదే పునాది మీద మరలా కట్టడానికి ప్రయత్నం చేస్తే మరలా కట్టింది కూడా మరలా పగుళ్ళొచ్చేసి పడిపోతది. మరలా అదే పునాది మీద మరలా గనక కడితే ఎన్ని సార్లు కట్టినా సమస్యకు పరిష్కారము రాదు. పునాది అంటే ఒక బిల్డింగ్ యొక్క పునాది మనకి కనబడతదా? కనపడదు. పునాది బాగాలేదు, పునాది పాడైపోయిందని మరి మనం ఎలా చెప్పగలం? పైనున్న రూపాన్ని బట్టే. పునాది అయితే మనకి కనపడదు. పునాది భూమిలో ఉంటది. పునాది మరుగుగా ఉంటది. అది మనకు కనపడదు. పైన నిర్మించబడినటువంటి గోడలు మాత్రమే మనకు కనపడతాయి. పునాది సరిలేదని ఎప్పుడు చెప్పగలుగుతున్నామో తెలుసా? పైన కట్టబడినటువంటి ఆ గోడల్లో పగుళ్ళొచ్చినప్పుడు, ఆ గోడలు కదిలిపోతున్నప్పుడు, ఆ గోడలు సరిగా లేదా కృంగుతున్నప్పుడు, గోడ ఒకవైపు కృంగుతున్నప్పుడు, పగుళ్ళొచ్చినప్పుడు సాధారణంగా ఏం జేస్తారు? మరలా మధ్యలో ఆ పగుళ్ళకు ఏం జేస్తారు చెప్పండి? మరలా సిమెంట్ రాసి, మరలా పెయింటేసి కవర్ జేస్తాం. వచ్చిన ప్రతి ఒక్క పగులు మరలా మనం పైపైన మెరుగులు దిద్దుతాం. మరొక చోట వస్తదది. లేదా వచ్చిన చోట వస్తూనే ఉంటది ఎంత జేసినా. అప్పుడు జెప్తాము, ఆ బయటికి కనిపించే దానిని బట్టి కింద పునాదే బాగాలేదని జెప్తాం. ఏం బాగాలేదని జెప్తాం? క్రింద వేయబడిన పునాది బాగాలేదంటాం. దేవుని బిడ్డలారా, ఒకని యొక్క ఆరంభము బాగోకపోతే వాని యొక్క ముగింపు అస్సలు బాగోదు. పునాది అంటే ప్రారంభము. పునాది అంటే ఏంటి చెప్పండి? ఆ! ప్రారంభం. పునాది అంటే అది ఆరంభము. అదే ఆది. ఆదిలో లేదా మొట్టమొదట ఎటువంటిది మనం మొట్టమొదట ఆ ఆరంభములో, ఆ ప్రారంభములో మనము ఎలా ప్రారంభించామో దానిని బట్టి, దానిని బట్టి మిగతా ఫలితాలన్నీ ఆధారపడి ఉంటాయి. కొంతమంది అంటారు, పిల్లలకి ఆ మొదట స్కూల్లో ఫౌండేషన్ సరిగా లేదండి. స్కూల్లో పిల్లలకి ఫౌండేషన్ అంట. స్కూల్లో పిల్లల యొక్క చదువు గురించి మాట్లాడుతూ, ఎందుకని నా కుమారుడు లేదా నా కుమార్తె ఎందుకని నా బిడ్డలు సరిగా చదవలేకపోతున్నారు? మిగతా వాళ్ళతో పాటు ముందుకు ఎందుకని కాంపిటీషన్‌లో నిలబడలేకపోతున్నారు? మా పిల్లలకి పునాది సరిలేదండి.
స్కూల్ లైఫ్ అంటే ఆ చదువు ఆరంభములో సరిగా వాళ్ళకి చెప్పాల్సింది చెప్పలేదు. నేర్పించాల్సింది నేర్పించలేదు. అసలు చదువును గురించినటువంటి ఆ పునాది, ఆ ప్రారంభం వారికి సరిగా పడలేదంట. సరే అని మరలా ఎల్‌కేజీకి తీసుకెళ్తామా? కుదరదు. అయిపోయింది. 10థ్ క్లాస్‌కొచ్చేసాడు. లేదా 10థ్ దాటి ఇంటర్మీడియేట్‌కొచ్చేసాడు. చేయగలిగింది ఏమి లేదు. ఆ ప్రారంభంలో జాగ్రత్త తీసుకోలేదు. ఎందుకండి మీ పిల్లలు ఎంత చెడిపోయారంటే, చిన్నప్పుడు వాళ్ళని పట్టించుకోలేదు. మీ పిల్లలు నోరు తెరిస్తే ఒక్కటి కూడా మంచి మాట రావట్లేదు. మీ పిల్లలు ఎందుకని వాళ్ళ ప్రవర్తనంతా చాలా భయంకరంగా ఉందేంటసల అనంటే, వాళ్ళకి ఫౌండేషన్ చెడిపోయింది. ఆళ్ళకి ప్రారంభం బాగాలేదు. వాళ్ళకి పునాది బాగాలేదు. పునాది ప్రియులారా, ప్రతిదానికి పునాది ఉన్నది. ఈ భూమికి పునాది ఉన్నదంట. దేవునికి స్తోత్రం. మనము నివాసం ఉంటున్నటువంటి ఈ భూమికి పునాది ఉన్నది. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావు అంటాడు. ఎవరితో? ఆ! దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరితో మాట్లాడుతా ఉంటాడండి? యోబుతో చూస్తారా? ఒకసారి చూడండి. భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడున్నావయ్యా? నీకేం తెలుసు యోబు నువ్వేంటేంటో మాట్లాడు 38:4లో నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉండెడల చెప్పుము. అంటే ఈ భూమికి పునాదులు వేసింది ఎవరంట? ఈ భూమికి పునాది వేసింది ఎవరు? దేవుడు. ఈ సృష్టికి ఆరంభము ఎవరు? దేవుడు. ఏమీ లేనప్పుడు అన్నిటికి ప్రారంభం ఎవరు? దేవుడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవుడు ఏం చేశాడంట? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అంటే సర్వ సృష్టికి, సర్వ సృష్టికి ప్రారంభం ఎవరంటే దేవుడు. సమస్తానికి ప్రారంభం ఎవరంటే దేవుడు. భూమికి పునాది వేసింది దేవుడు. అందుకే కీర్తనలో 102:25లో 102వ కీర్తన 25లో కూడా ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి నీ పనులే. చేతి పనులే. ఆదియందు నీవు భూమికి ఏం చేసావయ్యా? పునాది వేసి పునాది వేసితివి. ఈ భూమి ఇలా ఉన్నది అంటే దానికి ఒక పునాది వేసితివి. ఎవరికి తెలుసు నిజంగా ఈ భూమి యొక్క పునాది? మనము గనుక ఈ భూమి మీద నుంచి కొంచెం పైకి వెళ్ళినట్లయితే ఇదొక బాల్. ఇదొక గోళం. గుండ్రంగా శూన్యములో వేలాడుచున్నట్లుగా ఉంటది. అది మనం నమ్మలేం. ఈ భూమి మీదున్న మనము సైన్స్‌ని చదివి, సైన్స్‌ని నమ్మితే తప్ప అది నమ్మలేం. సైన్స్ చెప్తుంది, లేదా పైకి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిన తర్వాత చూడు కిందకి ఆ భూమి ఎలాగున్నదో అంటే, అప్పుడు చూసే మనం నమ్మగలం. భూమి శూన్యములో వేలాడుతున్నట్లుగా ఉంది. మిగతా నక్షత్రాలు, గ్రహాలు అన్నీ కూడా ఒక రౌండ్ బాల్స్ లాగున్నాయి. హల్లెలూయా! మరి ఇవెందుకని ఇవి వాటి యొక్క పరిధిలోనే అవి ఉండాల్సిన స్థితిలోనే ఉంటున్నాయి. అవి కదలాల్సినట్టుగానే కదులుతున్నాయి. ఎక్కడ తేడా జరగట్లేదు. దీనంతటికి కింద ఆ పునాది ఎక్కడుంది? ఎవరికీ తెలీదది. ఈ గాలిలో భూమి వేలాడుతున్నది గదా! దానికి పునాది వేసింది సృష్టికర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నదంట. సంవత్సరమునకొకసారి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సైన్స్ చెప్తా ఉంది. అంటే మనమున్నటువంటి భూమి అది, అది కదలకుండా లేదు. అది తిరుగుతా ఉన్నదంట. ఆశ్చర్యం గదా! సృష్టి ఎంత ఆశ్చర్యమో మనకర్థమైతే, సృష్టికర్త ఇంకెంతటి ఆశ్చర్యకరుడో. హల్లెలూయా! హల్లెలూయా!
పునాది పాడవకూడదు. ఇందుకే దావీదు చెప్తున్నటువంటి ఈ మాట దేనిని బట్టి అంటే సమాజం యొక్క పునాది, మనిషి యొక్క జీవితం అనే పునాది పాడైపోయింది. మనుషులు బాగాలేదు. అదే గదా! పైన మనం విన్నాం గదా! దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు. చీకటిలో యథార్థ హృదయములు వేటికై తమ బాణములు నారియందు. ఈ సమాజము చెడిపోయింది. ఈ సమాజములో దుష్టులు పెరిగిపోయారు. మనిషి యొక్క జీవితం చెడిపోయింది. మనిషి యొక్క పునాది పాడైపోయింది. చూడండి, గమనించండి. మనిషి ప్రారంభములోనే పాపములో పడిపోయాడు. దేవుడు ఆయన చెప్పిన మాటను ఏం చేశాడండి? మనిషి ధిక్కరించాడు. ఆజ్ఞను అతిక్రమించాడు. నువ్వు నాశనమవుతావు, నువ్వు మరణిస్తావు అని చెప్పినప్పటికీ కూడా దేవుని మాట వినుకోకుండా తన తన ఇష్టాన్ని జరిగించుకున్నందుకు ఫౌండేషన్ దెబ్బతింది. పునాది దెబ్బతింది. ప్రారంభము దెబ్బతింది. ఆదిలోనే మానవుడు పతనమయ్యాడు. పాపములో పడిపోయాడు. ఆ పాపము రోజు రోజుకి ఏమైపోతుంది? పెరిగిపోతుంది. అందుకే దేవుడు ఆది కాండములోనే ఒకానొక సమయానికి తన తీర్పు తీర్చాడు. నరులను భూమి మీద లేకుండా నేనేం చేస్తాను? తుడిచివేస్తానన్నాడు. ఆ శిక్ష వచ్చింది. అప్పుడున్నటువంటి మనుషులందరూ కూడా తుడిచివేయబడ్డారు. కేవలం నోవాహు ఒక్కడు మిగిలాడు. నోవాహు కుమారులు, నోవాహు కోడళ్ళు. అక్కడి నుంచి మరలా మానవ జాతి ప్రారంభమైంది. కానీ పాపం మాత్రం పోలా. పునాది పాడైపోయింది. సమాజం పాడైపోయింది. చూడండి, ఈ రోజుల్లో మన కళ్ళ ఎదుట కనబడుతున్నవి, ఈ రోజుల్లో మనం వింటున్న వార్తలు, ఈ రోజుల్లో మనం చూస్తున్న ప్రభుత్వాలు ఎలాగున్నాయి? ఈ రోజుల్లో మనం చూస్తున్న న్యాయస్థానాలు ఎలాగున్నాయి? ప్రజల యొక్క జీవితం ఎలాగున్నది? ప్రజల యొక్క నడక ఎలాగున్నది? ఎక్కడైనా సరే నీతి అనేది కనబడుతుందా? చాలా కరువుగా ఉన్నదది. చాలా కరువైపోయింది. టెక్నాలజీ జ్ఞానము ఎంతో పెరిగిపోతుంది గానీ, దేవుని యందు భయభక్తులు గాని, నీతి గాని, నీతిని జరిగించేవారు రోజు రోజుకి ఏమవుతున్నారు? తరిగిపోతున్నారు. పునాదులు పాడైపోయినియి. ఏం చేయాలి? ఇది ఆయన బాధ. ఆయన హృదయంలో కలుగుతున్న వేదన. అయ్యా! ప్రభువా! సమాజము భయంకరంగా చెడిపోయింది. ఎక్కడ చూసినా చెడే ఉన్నది. నేనేం చేయగలను? లేదా నీతిమంతులు ఏం చేయగలరు? అని ఒక ప్రశ్న వేసుకుంటున్నాడు అతను. ప్రియులారా! మనం అనేక సార్లు దేవుణ్ణి ప్రశ్నిస్తాం. ఎందుకు ప్రభువా నువ్వు చూస్తూనే ఉన్నావు? ఏదో ఒకటి చెయ్యి నాయనా. ఎందుకు ప్రభువా నువ్వు మౌనంగా ఉన్నావు? ఏదో ఒకటి చెయ్యి ప్రభువా. పాడైపోయిన దాన్ని చూసినప్పుడు, పాడైపోతున్న వారిని చూసినప్పుడు మనము వేదన పడతా ఉంటాం. ప్రభువా నువ్వు తప్ప ఎవరు ఏమీ చేయలేరయ్యా. ఒక దేశం బాగుండాలంటే ఆ దేశాన్ని నిలబెట్టాల్సింది ఏంటి చెప్పండి? ఒక దేశము అభివృద్ధి చెంది ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖ సౌఖ్యాలతో ఉండాలంటే ఆ దేశానికి ఏముండాలి చెప్పండి? మంచి చట్టం ఉండాలి. న్యాయం ఉండాలి. దాని మీద దేశము నిలబడాలి. కదా! ఆ చట్టాన్ని జరిగించి, ఆ న్యాయమును, ఆ నీతిని జరిగించాల్సినటువంటి అధికారులు, నాయకులు లేదా ప్రభుత్వము చెడిపోతే ఉండటానికి న్యాయము అనేది పేపర్ మీద ఉండొచ్చు. చట్టము అనేది రాయబడి ఉండవచ్చు. ఆ చట్టాన్ని జరిగించేవారు లేనప్పుడు, ఆ చట్టాన్ని నడిపించేవాళ్ళు లేనప్పుడు, ఆ చట్ట సభలో పాడైపోయినప్పుడు దేశం గూడా పాడైపోయింది. ఇప్పుడు మనుషులకు ఎవరి మీద నమ్మకం ఉంది? ప్రభుత్వాల మీద నమ్మకం ఉన్నదా?
కోర్టుల మీద నమ్మకం ఉన్నదా? మనం ఏమని పిలుస్తాము? కోర్టుల్ని న్యాయస్థానము అంటాం. కానీ జరిగే న్యాయం ఎంత? జరుగుతున్న న్యాయం ఎంత? న్యాయస్థానములో న్యాయము దొరికిద్దని వెళితే ఏం దొరుకుతుంది? సో, ప్రజల యొక్క జీవితము అస్తవ్యస్తంగా ఉన్నది. దేశాలు పాడైపోయినాయి. సమాజం పాడైపోయింది. చిన్న పిల్లలు సహితము తల్లిదండ్రులకు లోబడట్లేదు. చిన్న వయసులోనే ఎదిరించటము, ఇష్టానుసారంగా జీవించడం. అంటే ఈ లోకము ముగింపుకు వచ్చేస్తుంది. అంతా నాశనమయ్యే దానికొచ్చేస్తుంది. ఈ లోకానికున్న సిస్టము, ఈ లోకములో ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా నాశనానికి దగ్గరగా ఉన్నదని అర్థమవుతుంది. అదే చెప్తుంది యోహాను పత్రికలో. మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయంలో ఏముంది? లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి. ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ టు ఎన్ ఎండ్. ఒకప్పుడు దేవుడు ముగింపు పలికాడు నోవాహు దినాలలో. మరొకసారి ముగింపుకు రాబోతుంది ఈ లోకం. అందుకనే నీవు నేను ఎలాగుండాలో నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. మనము మన బిడ్డలకు ఎటువంటి పునాది వేయాలి? మనము ఏ పునాది మీద నిలబడాలి? మనం కూడా లోకంతో పాటు కొట్టుకొని పోయేటట్టయితే ఏం అవసరం లేదు గానీ, లోకమును, లోక ఆశతో, లోకమును, లోక ఆశయు ఏమవుతుందంట? గతించిపోవుచున్నవి. ముగింపు రాబోతూ ఉన్నది. సమస్తానికి ఒక ముగింపు రాబోతున్నది. ఆరంభము ఉంటే ముగింపు ఉన్నది కదా! ఎవరు నిలబడతారిక? ఎవరు మిగిలిపోతారిక? ఎవరికండి భవిష్యత్తు? ఎవరికుంది భవిష్యత్తు? ఈ లోకానికి భవిష్యత్తు ఉన్నదా? ఈ లోకస్తులకు భవిష్యత్తు ఉన్నదా అంటే లేదు. బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం. ఈ లోకస్తులకు, దుష్టులకు, అవినీతిపరులకు, అన్యాయము చేసేవారికి, పాపాన్ని జరిగించే వారికి భవిష్యత్తు ఉన్నదా? దుష్టులు 1వ కీర్తన ముగింపులో ఏముంటది? మొదటి మాట అడగట్లా. చివర్లో చెప్పండి. నీతిమం నీతిమంతులు నీతిమంతుల మార్గము నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును. యెహోవాకు తెలియను. దుష్టుల మార్గము దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. నాశనమునకు నడుపును. దేర్ ఈస్ ఎ డూమ్. అర్థమైందా? ఈ విల్లెక్కు పెడుతున్నటువంటి దుష్టులున్నారే, యథార్థవంతుల మీదకి వస్తున్నారే, నీతిమంతుల మీదకి వస్తున్నారే, ఈ దుష్టులు, ఈ దుష్ట లోకానికి ముగింపు రాబోతుంది. దేవునికి స్తోత్రం చెల్లించండి. కొంతకాలమే బాధలు, కొంతకాలమే శ్రమలు. ప్రభు నిమిత్తమై మనము హింసింపబడినను, దూషింపబడినను, అవమానపరచబడినను మనము దానిని బట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు. పునాదులు పాడైపోయినాయి. కానీ మనలను నిలబెట్టే దేవుడున్నాడు. హల్లెలూయా! మనలను నడిపించే దేవుడున్నాడు. నాకు ఆ పాట పూర్తిగా రాదు గానీ ఎప్పుడో విన్నాం. పల్లవి వరకు వచ్చు అనుకుంటున్నాను. ఏం పాట అది? పునాదులు పాడై పోయినా ప్రాకారములే కూలిపోయినా పునాదులు పాడై పోయినా ప్రాకారములే కూలిపోయినా తర్వాత ఎవరు లేరు ఆ పాట వచ్చిన వాడు. నీతి మార్గములో నడుపుము దేవా, సత్య మార్గములో నడుపుము దేమా అని ఉంటుంది ఆ పాట. పునాదులు పాడైపోయినాయి, ప్రాకారాలు కూలిపోయినాయి ప్రభువా, అయినను నన్ను నీ మార్గంలో నడిపించో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ మాట చదివినప్పుడు పునాదులే పాడైపోయినాయి ఏంటండి, ఇక మనం దేని గురించి బాధపడక్కర్లేదు, ఎట్లయినా ఉండొచ్చు. అందుకోసం రాయలా ఈ మాట.
పునాదులు పాడైపోయినాయి బాబు. సమాజం పాడైపోయింది. దేశం పాడైపోయింది. ప్రభుత్వాలు, అధికారులు పాడైపోయారు. కాబట్టి నువ్వు కూడా పాడైపో అంటలా. అందుకోసం కాదు ఇది రాసింది. నీతిమంతుడవైన నీవు నీ జీవితాన్ని నువ్వు కట్టుకో. నీతిమంతుడవైన నీవు నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకో. నీ పునాదిని బాగు చేసుకో. నీ పునాదిని బాగు చేసే దేవుడున్నాడు. హల్లెలూయా! 58 యెషయా గ్రంథంలో 12వ వచనం చూడండి ఒకసారి. పూర్వకాలము నుండి పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను పాడైపోయిన స్థలములను ఈ జనులు కట్టెదరు. ఎవరో ఆయన జనులు కడతారంట. దేవుని స్తోత్రం అలే- చెల్లించండి. పాడైపోయిన దాన్ని కట్టగలిగిన వాళ్ళు ఎవరంటే ఆయన జనులు. అవకాశం ఉంది. చేతులు ముడుచుకొని కూర్చోకూడదు మనం. పునాదులు కోర్టులే సరిలేవండి. ప్రతిదానికి మనం నిరుత్సాహపడిపోయి ఆళ్ళు బాగాలేదు, ఈళ్ళు బాగాలేదు. ఆ! మనము దేవుని జనులముగా, దేవుని ప్రజలముగా ఆయనను కలిగిన మనము చేయగలిగింది ఎంతో ఉన్నది. హల్లెలూయా! చదవండి. అనేక తరముల క్రిందట అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. నువ్వు మరలా కట్టెదవు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. విరు ఆ విరుగబడిన దానిని విరుగబడిన దానిని బాగు చేయువాడు అనియు బాగు చేయవాడవనియు. దేశములో నివసించినట్లుగా ఆ, త్రోవలు సిద్ధపరచువాడవనియు ఆ. నీకు పేరు పెట్టబడును. దేవుడు మన పక్షానుంటే మనము చేయగలం. ఆ దేవుడు సమస్తమును చేయగలడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు సమస్తమును బాగు చేయగలడు. ఆ దేవుని ప్రజలమైన మనము కట్టగలము. కొందరి జీవితాలనైనా బాగు చేయగలం. వాడి పునాది పాడైపోయినప్పటికీ పర్వాలేదు. ఎంతమంది ఎంతమంది జీవితాన్ని సరి చేసుకోవట్లేదు చెప్పండి. దేవుని సువార్త విని దేవుని మందిరానికి వచ్చి ఆ తల్లో ఆ తండ్రో ఒకప్పుడు వాళ్ళకే రక్షణ ఉండి ఉండదు. వాళ్ళ బిడ్డలకి సరైన పునాది వేసి ఉండరు. ఎందుకు మనం చిన్న బిడ్డలని వాళ్ళు ఇబ్బంది పెట్టినా, అల్లరి చేసినా, ఏది చేసినా మందిరానికి మాత్రం కంపల్సరీ బిడ్డలను ఎందుకు తీసుకొస్తున్నాం? వాళ్ళకు పునాది వేయాలా. హల్లెలూయా! పునాది వేయాలి. అది సండే స్కూల్ ద్వారానో, ఇంకొక ద్వారానో, వాళ్ళకి ప్రతి దినము వాళ్ళని ప్రార్థనలో కూర్చోబెట్టి వాళ్ళ పునాది చక్కని పునాది వేయబడితే ఆ తల్లి, ఆ తండ్రి హాయిగా నిశ్చింతగా ఉండొచ్చండి. బిడ్డల గురించినటువంటి టెన్షన్ ఉండకూడదు ఇక. హల్లెలూయా! వాళ్ళకి వేయాల్సిన పునాది వేసిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక టైం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళ చేతిలో ఉంది. అయిపోయింది. వాళ్ళు ఎలా కట్టుకుంటారు ఇక. పునాది మాత్రం నువ్వు వేసేసావు. దేవుని స్తోత్రం. నువ్వు నేర్పించాల్సింది నేర్పించావు. నువ్వు బోధించాల్సింది బోధించావు. నువ్వు పెట్టాల్సింది పెట్టావు. స్ట్రాంగ్ పునాది వేసేసావు. ఇక భవిష్యత్తు గురించి నిశ్చింతగా ఉండొచ్చు. ఒక మాట చెప్పొచ్చు. నా కొడుకా పర్వాలేదు. తను చూసుకుంటాడిక. తను దేవుని నుండి ప్రక్కకు వెళ్ళడు. తన జీవితం తను కట్టుకోగలడు. ఎందుకో తెలుసా? నువ్వు అంత ధైర్యంగా ఎలా చెప్పగలవు? పునాది వేశావు. మనకు పనుంది. దేవుని స్తోత్రం. పునాదులు పాడైపోయినాయి అని చేతులు కట్టుకొని కూర్చుంటే తప్పు చేస్తున్నావు. పునాదులు పాడైపోయినాయి నిజమే. నీతిమంతులు ఏం చేయగలరని దావీదు అడుగుతున్నాడు. కానీ నీతిమంతులు చేయగలరని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా! నువ్వు అగ్నిలో నుండి లాగినట్టు యోధా పత్రికలో ఉంటది ఆ మాట. కొందరినైనా రక్షించు. ఎక్కడి నుంచి లాగినట్టు? ఆ! అగ్నిలో నుండి. ఎంతోమంది అగ్నిగుండములోనికి వెళ్ళిపోబోతున్నారు. వారిని అగ్నిలో నుండి లాగినట్టు లాగాలంట. కొందరినైనా రక్షించు. కొందరినైనా అందరూ మన మాట వింటారా? అందరూ మనం చెప్పిన దానికి సముఖంగా ఉంటారా? అందరూ సహకరిస్తారా? చెప్పండి. మీరు ఎవరితో మాట్లాడినా కూడా అందరూ అమ్మో! ఎంత గొప్ప మాట చెప్పావమ్మా అని నీకు దండేసి నీ మాటలు అంగీకరిస్తున్నారా? నిన్ను దూషిస్తారు, నిందిస్తారు. ఎలవమ్మా అంటారు.
కానీ మనం చేసేది మనం చేస్తానే ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుని జనులు కడతారంట. పాడైపోయిన వాటిని బాగు చేస్తారంట. పూర్వకాలం పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. ఎంతో చక్కగా పెంచాడు బిడ్డల్ని. కానీ ఒక వయసొచ్చిన తర్వాత తండ్రిని ద్వేషిస్తున్నాడు ఒక విధంగా చిన్న కుమారుడు. వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. తన తండ్రికి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఎందుకు అలాంటి మనసొచ్చిందో అతడు తండ్రి దగ్గర మాత్రం ఉండటానికి ఇష్టపడలా. నేను దూరదేశం వెళ్ళాలి అనుకుంటున్నాడు. అందుకే ఆస్తి అడిగితే తండ్రి ఏం చేశాడు? ఆస్తిని ఇచ్చేసాడు. అంతే గదా! కష్టపడి సంపాదించి ఆ మిగిల్చిన ఆస్తిని ఏ తల్లైనా ఎవరికిస్తారు చివరికి? దారిన పోయే ఇస్తారా? పిల్లలకిచ్చేస్తారు. ముందుగానే అడుగుతున్నాడు చిన్న కుమారుడు. సరే నీకు రావాల్సిన ఆస్తిని నీకిచ్చేస్తున్నానని పంచిచ్చేశాడు. ఇతడెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళాడు. దుర్వ్యాపారం చేశాడు. వ్యభిచారం చేశాడు. స్నేహితులతో ఆ! అతడు చేయకూడని పనులన్నీ చేశాడు. ఆ డబ్బు, ఆ ఐశ్వర్యము అతన్ని పూర్తిగా పాడు చేసేసింది. కదా! మనసు పాడైపోయింది. ఇష్టానుసారంగా తినడము, త్రాగడము ఇయన్నీ చేసిన తర్వాత ఆస్తంతా ఖాళీ. ఆస్తంతా ఖాళీ. ఇప్పుడు ఎక్కడ పని దొరికిద్దా అని వెతుకుతున్నాడంట. ఏం పని దొరికింది అతనికి? ఆ! ఒక గొప్ప ఐశ్వర్యవంతుని ఇంటిలో పుట్టిన ఈ వ్యక్తికి ఎలాంటి దరిద్రం పట్టిందో చూడండి. ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి పడిపోయాడు ఈ చిన్న కుమారుడు. ఎంత ఉన్నతమైన స్థితిలో నుంచి ఎంత దిగజారిపోవాల్సొచ్చింది చిన్న కుమారుడు పరిస్థితి. తండ్రేమో కుమారుడు వెళ్ళిన దగ్గర నుంచి ఎదురు చూస్తానే ఉన్నాడు. అయ్యో! నా కుమారుడు ఎలాగున్నాడో, ఎక్కడున్నాడో, ఏం తింటున్నాడో, ఏం త్రాగుతున్నాడో. కుమారుడు మాత్రం ఎదురు చూస్తానే ఉన్నాడు. తండ్రి. కుమారుడు ఆఖరికి పందులు గాయటానికి. ఆకలేస్తుందంట. అన్నం పెట్టేవాళ్ళు లేరు. ఆకలేస్తుంది. భోజనం పెట్టేవాడు. ఎంత ఘోరం. కనీసం ఆ యజమానుడు, "అరే! నీకు ఆహారం లేదు గదా! పని చేస్తున్నావు గదా! నువ్వు భోజనంకి నా దగ్గరికి రా. నీకు ఆహారం పెడతాను. మరలా ఎళ్లి పని చేయి" అనలేదు. ఆహారం గూడా ఇచ్చేవాళ్ళు లేరు. కనీసం ఒక్క పూట భోజనానికి కూడా ఏమీ లేదు తన దగ్గర. టోటల్ జీరో. హీరో కాస్త ఏమైపోయాడు? జీరో అయిపోయాడు. పాడైపోయాడు. అన్ని విధాలా పాడైపోయాడు. మానసికంగా పాడైపోయాడు. భౌతికంగా తన శరీరం కూడా తన వర్చస్సు మారిపోయింది. తన బట్టలు మారిపోయినియి. అంతా పాడైపోయాడిక. తినటానికి తిండి లేక ఆ పందులు తినే పొట్టుని తినాలనుకున్నాడంట. అప్పుడు గుర్తొచ్చాడు తండ్రి. దేవునికి స్తోత్రం. అయ్యో! నా తండ్రి యొద్ద అనేక మంది కూలివాండ్రకు ఏముంది? ఆహారముంది. నేను ఇప్పుడు ఒక కూలివాడినే ఇక్కడ. కానీ నాకేమి లేదు? ఆహారం లేదు. నా తండ్రి దగ్గర పని చేస్తే కనీసం భోజనం దొరికిద్ది. నా తండ్రి దగ్గర పనిచేసేవాడికి, దాసునికి భోజనం కొదవలేదు. ఇక్కడ భోజనం ఇచ్చేవాళ్ళు గూడా లేరు నాకు. నేను ఈ పందులు కాయాల్సొస్తుంది. కానీ నాకు భోజనం పెట్టే యజమానుడు లేడు. హ్మ్. నా తండ్రి ఎంత మంచివాడు. నా తండ్రి ఎంతమందికి ఆహారం పెడుతున్నాడు. నా తండ్రి దగ్గర ఎంతమంది బ్రతుకుచున్నారు. నా జీవితం ఎందుకు ఇట్లా పాడైపోయింది. నా బ్రతుకంతా ఎందుకు నాశనం చేసుకున్నాను. ఇక నాకు చావే అని అనుకోవాలి. లేకపోతే చచ్చిపోయేవాడే.
ఆ స్థితికెళ్ళిన తర్వాత చాలామంది ఏమనుకుంటారు చెప్పండి? చాలామంది వారి కుటుంబాలు, వారి పరిస్థితులు, వారి ఉద్యోగ పరిస్థితులు అన్నీ దెబ్బతిన్నాయనుకోండి. కొన్నిసార్లు ఏమనుకుంటారు? ఇక నేను బ్రతకటం వ్యర్థం. నాకు ఈ జీవితం వద్దిక. ఈ జీవితాన్ని చాలించేసుకుంటాను. చావాలనుకుంటారు. కానీ చిన్న కుమారుడు ఏమనుకున్నాడు? నన్ను ఒక కూలివాడుగానైనా పెట్టుకుంటాడేమో, ఒక్కసారి నా తండ్రి దగ్గరికెళ్ళి, నా తప్పును ఒప్పుకొని, నేను చేసిన పాపాన్ని, దోషాన్ని ఒప్పుకొని, నాకు కుమారుడు స్థానం వద్దయ్యా. ఏ స్థానం వద్దు? కుమారుడు స్థానం వద్దు. నేనేం అడగను. ఎందుకంటే అది నేను నా చేతులారా నేను కోల్పోయాను. చప్పట్లు కొట్టండి దేవునికి. నేను కోల్పోయాను. నాకు కనీసం ఒక నీ కూలివానిలో ఒకనిలాగా పెట్టుకోయ్యా. ప్రియులారా, ఎంత చెడిపోయినా, ఎంత పాడైపోయినా, ఎంత దరిద్రపు స్థితికి వెళ్ళినా, ఎంతగా కోల్పోయినా, తండ్రి దగ్గర మాత్రం కుమారుడికి స్థానం ఉంటది. చప్పట్లు కొడదాం దేవునికి. హల్లెలూయా! పాడైపోయిన బ్రతుకులను బాగు చేసేది ప్రభువైన యేసుక్రీస్తు. పాడైపోయిన పునాదిని మరలా సరిదిద్దగలిగిన వాడు, బాగు చేయగలిగిన వాడు మన దేవుడు. మన దేవుడు సమస్తానికి పునాది వేసినవాడు గనుక పాడైపోయినటువంటి ఈ మానవునికి కూడా మరలా పునాదిని బాగు చేయగలడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, అందుకే ఎప్పుడూ కూడా జీవితంలో నాకిక నిరీక్షణ లేదు అనుకోబాకండి దేనికి కూడా. ఏ పరిస్థితిలో కూడా ఎప్పటికీ కూడా దేవుని వెంబడిస్తున్న నీవు ఇక నాకు నిరీక్షణ లేదు, దెర్ ఈజ్ నో హోప్ అనుకోకూడదు. దేవుని స్తోత్ర. భూమి ఆకాశములను సృజించక ముందే, పునాది వేయక ముందే, యోహాను సువార్త ఒకసారి యోహాను సువార్త 14 17 చూద్దాం ఒకసారి. హల్లెలూయా స్తోత్రం. 17వ అధ్యాయం 24వ వచనం. తండ్రి తండ్రి నేనెక్కడ ఉందునో నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును ఆ నాతో కూడా ఉండవలేనని నాతో కూడా ఉండవలెననియు నీవు నాకు అనుగ్రహించిన ఆ, నా మహిమను నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే జగత్తు పునాది వేయబడక మునిపే. నీవు నన్ను ప్రేమించితివి. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ప్రభు తన తండ్రితో మాట్లాడుతున్నాడు. దేవుని కుమారుడుగా భూమి మీదకి వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన తండ్రితో మాట్లాడుతూ, జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. దేవునికి స్తోత్రం. ఏమీ లేనప్పుడు తండ్రి కుమారుని ప్రేమించాడు, కుమారుడు తండ్రిని ప్రేమించాడు. ఏమీ లేనప్పుడు, అసలు ఏమీ లేనప్పుడు ఆరంభము నుండి వారి మధ్య ప్రేమ మాత్రమే ఉన్నది. దేవుని స్తోత్రం. ఎఫెసీ పత్రిక రండి ఇప్పుడు. ఎఫెసీ పత్రిక. ఆ తండ్రి మన విషయంలో ఎలాగున్నాడో చూద్దాం. మన విషయంలో ఏమైనా తేడాగా ఉన్నాడేమో. 1వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిసున్నాయి గానీ, మీరు చివరి భాగం సరే చదవండి.
నాలుగో వచనం. ఎట్లనగా ఎట్లనగా తన ప్రియుని యందు ఆ, తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన ఆ, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన ఆ, దయా సంకల్పము చొప్పున దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా జాగ్రత్తగా వినండి. యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునుగా తనకు కుమారులనుగా స్వీకరించుటకై స్వీకరించుటకై మనలను ముందుగా ముందుగా తన కోసము నిర్ణయించుకొని ఆ, మనము తన ఎదుట పరిశుద్ధులమును ఆ, నిర్దోషములనై ఉండవలనని ఆ, జగత్తు పునాది వేయబడక మునిపే ఆ. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం చప్పట్లు కొట్టండి. తండ్రికి చెబుతూ ప్రభు ఏమంటున్నాడంటే, జగత్తు పునాది వేయబడక ముందే నీవు నన్ను ప్రేమించితివి అంటున్నాడు. ఇప్పుడు మన సంగతి ఏమిటి? ఇదే జగత్తు పునాది వేయబడక ముందే ఆ దేవుడు, ఆ తండ్రి ఏం చేస్తున్నాడు? ప్రే- మనలను యేసుక్రీస్తులో ఏర్పరచుకొని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! పునాది పాడైపోతే బాధపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా! అసలు జగత్తుకే పునాది లేనప్పుడు నిన్ను ప్రేమించే తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి దగ్గరికి తిరిగొస్తే అవకాశం ఉంది. హల్లెలూయా! ఇక నాకు అవకాశం లేదు. నాకు ద్వారాలన్నీ మూసుకుపోయినియి. నా జీవితం ఇంతే ఇక. నా జీవితం పాడైపోయింది, నాశనం అయిపోయింది. ఇక నన్నెవడూ బాగు చేయలేడు. నన్ను నేను బాగు చేసుకోలేను. కరెక్టే. కమ్ బ్యాక్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నిన్ను ప్రేమించే తండ్రి ఉన్నాడు. ఎవరున్నారు? ప్రేమించే తండ్రి ఉన్నాడు. మీరందరూ చాలా నమ్మకస్తులని, మీరందరూ అనుదినము ఆయన చిత్తం నెరవేరుస్తున్నారనేనా దేవుడు మిమ్మల్ని కాపాడుతుంది? ఆ! నిత్యము దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. అసలు ఎక్కడో కూడా దేవునికి అయిష్టమైంది చేయట్లేదా? ఎక్కడో ఒక చోట దేవుణ్ణి బాధపెడుతూ, గాయపరుస్తూ ఉన్నప్పటికీ ఆయన ఓర్చుకుంటూ, నిన్ను బాగు చేస్తూ, నిన్ను సరిదిద్దుతూ, నీ స్వరూపం మారుస్తూ దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ ఇన్‌స్టిట్యూషన్? ఏ ఇన్‌స్టిట్యూషన్? ఈ చర్చ్ అనే ఇన్‌స్టిట్యూషన్ ఎందుకు? ఈ చర్చ్ అనే పాఠశాల, ఈ దేవాలయం ఎందుకు? నిన్ను, నన్ను ఆయన స్వరూపంలోకి మార్చటానికి. దేవునికి స్తోత్రం. పాడైపోయిన దాన్ని బాగు చేయటానికి. ఇంకా పూర్తిగా నాశనం కాకముందే, ఈ లోకాన్ని దాటకముందే నువ్వు తిరిగొస్తావని చెప్పి దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకే మనము కొన్నిసార్లు పాడైపోయిన వారి దగ్గరికెళ్ళి ఏమన్నా అవకాశం ఉంటదేమని సువార్త పంచుకుంటాం. హల్లెలూయా! పచ్చి తాగుబోతుల దగ్గరికెళ్ళి సువార్త పంచుకుంటాం. భయంకరమైన వ్యభిచారుల దగ్గరికెళ్ళి, అమ్మ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని సువార్త పంచుకుంటాం. ఎందుకు? వాళ్ళ పునాది పాడైపోయినప్పటికీ కూడా ఈ సువార్త ఏం చేసిద్ది? దేవునికి స్తోత్రం. పునాదులు పాడైపోయినాయి అన్నది నిజం. అయితే మనకి పనున్నది. నీతిమంతులమైన మనకి పనున్నది. దేవుని ప్రజలమైన మనకి పనున్నది. దేవుని యొక్క రాజులైన యాజక సమూహానికి పనున్నది. దేవునికి స్తోత్రం. ఎవరం అండి మనం? ఎవరం? రాజులైన యాజక సమూహం. మరి ఏం చేస్తున్నాం? పాడైపోయిన దగ్గరికెళ్ళాలా? ఎక్కడ పాడు ఉన్నదో, ఎక్కడ ఎక్కడ చెడిపోయిందుందో అక్కడికెళ్ళాలా? ప్రార్థన చేయాలా? ఆ చెడిపోయిన దాని గురించి, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికొచ్చాడు. పాపులకే వైద్యుడు అవసరం. అనారోగ్యంగా ఉన్న వాడికే వైద్యుడు అవసరం. ఏది పాడైపోయిందో, ఏది ఏది బాగు చేయబడవలసిందో అక్కడికి వెళ్ళాలా? ఆ ప్రభువుని వేడుకోవాలి. ప్రభువా స్వస్థపరచు. హల్లెలూయా! ఆ చిన్న కుమారుడు వస్తుంటే నిజంగా అయితే ఆహ్, అసల ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. వాడి వస్త్రం గూడా బాగాలేదసల. ఎంత మురికి పట్టున్నాడో.
మీ పిల్లలు కూడా మురికి చేసుకొని ఆడబడి, ఈడబడి, కింద పడి, ఆడ ఈడబడి వస్తారు కదా! "ఏయ్! పోరా, పోరా" అంటారా మీరు? వాడిని దగ్గర తీసుకొని, "ఏంది నాన్న ఇట్లా చేసుకున్నావు నువ్వు?" గబగబా తీసుకెళ్ళి స్నానం చేపిచ్చి, మళ్ళీ మంచి వస్త్రాలేస్తారు. ఈ మురికి పట్టి మొఖం అంతా మారిపోయింది. చర్మం ఆ వర్చస్సు పోయింది. తండ్రి దగ్గరున్నప్పుడున్న ఆ రూపం పోయింది. కానీ తండ్రి గుర్తుపట్టాడు. దేవుని స్తోత్రం. దూరంగా ఉన్నప్పుడే గుర్తుపట్టాడంట. ఎవరు పరిగెత్తారో తెలుసా? దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. పాడైపోయిన వాడి దగ్గరికి ఎవరు పరిగెత్తారండి? "నువ్వు వద్దు నాకు, నా జీవితం నేను జీవిస్తాను. నా బ్రతికేదో నేను బ్రతుకుతాను. నా ఇష్టానుసారంగా జీవిస్తానని" దూరంగా వెళ్ళిపోయాడే, వాడు తిరిగొస్తుంటే పరిగెత్తాల్సింది ఎవరు? వాడు పరిగెత్తుకొచ్చి కాళ్ళ మీద పడాలి గదా! కానీ తండ్రి పరిగెడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ప్రేమ. దేవునికి స్తోత్రం చెల్లించండి. కారణం ఏంటండి? ప్రేమ. మన దేవుడు ప్రేమగల దేవుడు గనక ఈ జగత్తు పునాది వేయబడక ముందే ఈ పరమ తండ్రి మనల్ని ప్రేమించాడంతే. అందుకే పాపము చేసిన తర్వాత వెంటనే ఒక కత్తి తీసుకొచ్చి ఆదాముని ఒక 3 ముక్కలో, అవ్వని ఒక 5 ముక్కలో ఎక్కువ చేసింది కాబట్టి. చేయొచ్చుగా. అసలు అంతటితోనే ఆగిపోయేది కదా మానవ జాతి. ప్రేమ. నా మాట వినలేదు. వద్దు అన్న పని చేసి కీడు తెచ్చుకోను. నేను చెప్పాను ముందుగానే. నా మాట వినకపోతే నీకు క్షేమం ఉండదని చెప్పాను. అయినా నా మాటను ధిక్కరించి పాపం చేసి చెడిపోయి పడిపోయాడు. ఆయన అవకాశం ఇస్తున్నాడు ఆయన. మనం అంటాం సింపుల్‌గా. ఎందుకండి దేవుడు తీసి పడేయొచ్చు కదా! నువ్వు బతికి ఇప్పుడు ఇంకా ఉన్నావు కాబట్టి ఆ మాటలు మాట్లాడుతున్నావు. దేవుడు మారడానికి అవకాశం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మారు మనస్సు పొందే వాళ్ళ కోసం చూస్తున్నాడు దేవుడు. పశ్చాత్తాపపడే వాళ్ళ కోసం చూస్తున్నాడు. ఈ తండ్రి పరిగెత్తుకొనెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. దేవునికి స్తోత్రం. చెడిపోయిన వాడొస్తే ఏం చేశాడండి ఆయన? ముద్దు పెట్టుకున్నాడంట. వాడేమంటున్నాడు? తండ్రి నీకును పరలోకమునకును విరోధముగా నేను పాపం చేశాను. ఇక నేను నీ కుమారుడు అనిపించుకోవడానికి ఏమి లేదు నాకు? యోగ్యత లేదు. నేను కోల్పోయానయ్యా. నాకున్న స్థానాన్ని కోల్పోయాను. మరలా నేను ఆ స్థానములో నిలబడటానికి నాకు యోగ్యత లేదు అని అంటంటే అసలు ఆయన ఏమీ పట్టించుకోవట్లా. ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? తన దాసులను పిలిపించి ఏం కావాలంట? తన కుమారుడికి వస్త్రం మార్చేయాలి. దేవునికి స్తోత్రం. తన వస్త్రము మార్చి పడేయాలంతే. తను ఆ విధంగా కనబడటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన వస్త్రాన్ని మార్పించాడు. తర్వాత తన చేతికి, తన పాదములకు దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా! పాడైపోయిన వాడిని బాగు చేసే దేవుడున్నాడు. వాని పునాదిని మరలా సరిదిద్దేది దేవుడున్నాడు. మరలా ఒక నూతనమైన పునాది వేసే దేవుడున్నాడు. గనుక మనము పైనుంచి పరిశుద్ధులంగా ఊడిపడ్డామన్నట్లుగా కాదు గాని, కరుణతో దేవుని ప్రేమను బట్టి మనము ఇతరులను పాడైపోయిన వారిని ప్రభు యొద్దకు నడిపించాలి. దూరంగా వెళ్ళటం కాదు. వీడు పెద్ద దుష్టుడు వేస్ట్ గాడు. అసలు ఛీ! మనము దుష్టులందరినీ ప్రక్కన పెట్టేస్తే, ఏ దుష్టునితో మాట్లాడకపోతే, ఏ పాపి, ఏ దుర్మార్గుడితో కూడా మనము సువార్తను పంచుకోకపోతే
ఆళ్ళందరూ నాశనం అయిపోతారు. లోకము ముగింపుకొచ్చేస్తుంది. కొందరినైనా హల్లెలూయా! ఒక్కరినైనా హల్లెలూయా! ఒక్క దుష్టుడు గురించైనా ప్రార్థన చేయండి. మీ ప్రార్థనకి, మీ కన్నీటికి, మీ జీవితాన్ని బట్టి ఒక్క దుష్టుడైనా మారాల. అగ్నిలో నుండి లాగినట్టు లాగాలి. ఈ లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నది. దేవుని చిత్తము నెరవేర్చువాడు ఏముందక్కడ? దేవుని చిత్తము చేయువాడు నిరంతరమును నిలుచును. ఎవరండి చివరి వరకు నిలబడేదంటే, దేవుని చిత్తము చేయువాడు. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తాన్ని చేద్దామా? ఆయన చిత్తానికి మరలా వ్యతిరేకంగా ఉందామా? ప్రభువుని నమ్మి బైబిల్ పట్టుకొని వాక్యం వింటూ మరి దేవుని మందిరములోకొచ్చి వాక్యాన్ని వింటూ బాప్తీసం పొందుకొని బలలో చేయబెడుతూ ఆయన చిత్తానికి వ్యతిరేకంగా జీవిద్దామా? ఆయన చిత్తాన్ని చేసి నిరంతరము నిలిచి ఉందామా? నిరంతరము ఈ భూమి కూడా నిలిచి ఉండదు. కానీ మనం నిలిచి ఉంటాం. చప్పట్లు కొట్టండి దేవునికి. భూమికి భవిష్యత్తు ఎంత చెప్పండి? భూమికి భవిష్యత్తు ఫ్యూచర్. ఈ భూమి యొక్క ఫ్యూచర్ ఎంత? యేసు ప్రభు రెండోసారి భూమి మీద అడుగుపెట్టిన తర్వాత, ఆ ఒలీవల కొండ మీదకొచ్చి అడుగుపెట్టిన తర్వాత, ఆయన ఒక ఆయన యుద్ధము జరిగించి, తీర్పు జరిగించి అంతా 1000 ఏండ్ల పరిపాలన వరకే ఈ భూమి. ఆ తర్వాత ఈ భూమి మనకు కనబడే ఆకాశములు ఉండవు. అగ్నితో శుద్ధి చేయబోతున్నాడాయన. దేవునికి స్తోత్రం. నూతన భూమి, నూతన ఆకాశం 21 అధ్యాయం ప్రకటన గ్రంథం. ఇప్పుడున్న భూమి కాదు. నూతన భూమి, నూతన ఆకాశం. చూడండి మనమున్న ఈ భూమికైనా భవిష్యత్తు లేదేమో గానీ, మనకి భవిష్యత్తుంది. దేవునికి స్తోత్రం చెల్లించండి. దేవుని చిత్తము చేయువానికి భవిష్యత్తు ఉన్నది. నిరంతరము నిలిచి ఉంటాడు. నిత్యము జీవిస్తూనే ఉంటాం. ఆ నూతన భూమి, నూతన ఆకాశము, నూతన సృష్టి. దేవుని స్తోత్రం. దేవుని మాటలను తేలిగ్గా తీసుకోబాకండి. సమస్తము కూడా లయమైపోబోతుంది కానీ, మనం నిలబడబోతున్నాం. పునాదులు పాడైపోయినాయి గనుక అన్నిటికీ ముగింపు వస్తది. దుష్టులకు కూడా ముగింపు వస్తది. ఏం బాధపడక. నాశనమునకు పోతారాళ్ళు. ఇప్పుడు నేను నీకు బాధ కలిగించిన వారు మారాలనే ప్రార్థన చేస్తాం కదా! దుష్టులు నాశనం అయిపోతే సమాజంలో ఉన్న దుష్టులందరూ పోతే అప్పుడు బాగుంటది. కాదు. దుష్టులు బాగుపడాలి. దేవుని స్తోత్రం. ఆదికాండం 11 అధ్యాయంలో అంట దేవుడు అప్పుడున్న ప్రజలను భూమిని నిండించి విస్తరింపచేయండి అంటే వాళ్ళందరూ కూడా ఏం చేశారు? దేవుని మాటకు విరోధంగా బాబేల్ అనే ఒక గోపురాన్ని ఏంటది? బాబేల్ అనే గోపురం కట్టుకుంటూ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలుసా? మ పేరు సంపాదించుకుందాము. చదవమ్మా. హ్మ్. హ్మ్. ఆ! చెదరగొట్టెను. దేవుని స్తోత్రం. మనం అందరం చెదిరిపోకుండా ఒక పట్టణాన్ని కట్టుకుందాం. ఆ పట్టణము ఆకాశమును అంటేటట్టుగా ఉండాలి. ఆ శిఖరం గల గోపురం కట్టుకుందాం. పేరు సంపాదించుకుందాం. ఇదంతా దేవునికి విరోధమైన, విరుద్ధమైన ఆలోచనలు. దేవుడు దిగొచ్చాడు, చూసాడు. వీళ్ళు అనుకున్నది వీళ్ళు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు చేస్తారు. కాబట్టి వీళ్ళలో ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉండకూడదు. మొత్తం అందరిని భూమి అందంతటా చెదరగొట్టేసాడు. దేవునికి విరోధంగా మనం ఏం చేయలేం. అందుకే యేసు ప్రభు కూడా అంటాడు యోహాను సువార్తలో, నాకు నాకు విరోధంగా మీరేమియు
చేయలేరు. మనకి బెస్ట్ చాయిస్ ఏంటో తెలుసా? దేవునికి విరోధంగా గాదు. దేవుని చిత్తాన్ని చేయటమే మనకి బెస్ట్ చాయిస్. కష్టం అనిపించొచ్చు కొన్నిసార్లు. దేవుని చిత్తము చేయటం మనకు కష్టం అనిపించొచ్చు. కానీ దేవుని చిత్తాన్ని మాత్రమే చేయటానికి మనం మనసు పెడితే మనల్ని నిలబెట్టేదదే. హల్లెలూయా! మన భవిష్యత్ అదే. మన భవిష్యత్ అదే. గనుక పునాదులు పాడైపోయినియి. చూసి కృంగిపోవద్దు. మనము చేసే పనిని మనం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఎక్కడ ఏది చూసినా కూడా అన్నిట్లో అన్ని చోట్ల మోసం, దగ, దౌర్జన్యం, అక్రమం, అన్యాయం మాత్రమే కనబడుతుంది. పర్వాలేదు. మనం నీతిగా బ్రతుకుదాం. హల్లెలూయా! ఎవరు మనల్ని గుర్తించక్కర్లా. ఎవరు మనల్నొచ్చి పొగడక్కర్లా. మనము క్రీస్తు బిడ్డలముగా ఆయన కోసం నిలబడితే ఒక రోజున మనకి ప్రతిఫలం రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక మనలెన్నడూ విడిచిపెట్టుకోలేడు. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే, ఈ సృష్టి లేకముందే ఆయన హృదయంలో మనమున్నాం. దేవునికి స్తోత్రం. మనము యేసుక్రీస్తులో ఏర్పాటు చేయబడ్డాం. క్రీస్తులో మనల్ని ఏర్పరుచుకున్నాడు గనుక మనకొక బాధ్యతుంది. మనం చేయాల్సిన పని చేస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని మరొక స్థాయికి లేపునుగాక. ఆమేన్. తల వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం.